హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి చూసారా, పూర్ణాలు అంటారండి మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పూర్ణాలు ప్రిపేర్ చేసుకునే ముందు మనము పూర్ణం పిండి అన్నమాట, శనగపిండితో అలాగే బెల్లం, ఇలాచి ఈ మూడు ఉంటే చాలండి. శనగపప్పుని ఉడకపెట్టైనా లేదంటే నానబెట్టి తర్వాత ఉడికించిన తర్వాత మనము శనగపప్పు, బెల్లం ఇలా పాకం చేసైనా పట్టొచ్చు. సో నేను ఈ రెసిపీని ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే పూర్ణం పిండి అయితే ఇలా బాల్స్ చేసి పెట్టుకొని, ఇక్కడ దోశ పిండి అండి. సో దోశ పిండి మనము కొంచెం పల్చగా రుబ్బుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం థిక్గా ఉండి దాంట్లో సాల్ట్ వేయకుండా పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ దోశ పిండిలో మనం బాల్స్ లాగా చేసుకున్న పూర్ణాన్ని వేయాలన్నమాట. చూడండి, ఇలా వేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక్కొక్క రౌండ్గా లడ్డూలా చేసుకున్నాం కదా, సో దాన్ని తీసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. సో మనం చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మనకి వెయ్య రాకపోతే దోశ పిండి అనేది దానికి కొంచెం హోల్ పడేసి మొత్తం కూడా ఆయిల్లో స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. సో కేర్ఫుల్గా వేయాలి. సో ఇది కొంచెం ఎక్స్పీరియన్సే అవ్వాలి, ఎవరికైనా ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది, ఇదైతే నేను చెప్పగలను. సో ఇలా మనం వేసుకుంటే ఇవి మనకి పూర్ణాలు అవుతాయి. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇవి చాలా బాగుంటాయండి. మనము భక్షప్పాలు చేస్తాం కదా, సో అదే పూర్ణాన్ని ఇక్కడ యూజ్ చేశాను అన్నమాట. నెక్స్ట్ చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో మనము భక్షప్పాల కన్నా ఇవి ఎక్కువగా ఇష్టపడతారు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ ఫెస్టివల్కి, దసరా ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు మేమైతే ఇవి చేసుకొని తిన్నామన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ఎప్పటికీ రొటీన్గా భక్షపాలు కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.